ఎవడు ప్రశాంత్ నీల్ ఎవడు కేజీఎఫ్ ఫెస్ట్ ఎవడు నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ. వన్స్ బాలయ్య రాకముందు వరకే మీరంతా ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. వన్స్ బాలయ్య చెప్పాను రికార్డులన్నీ బ్రేకింగ్. మీరే కరెక్ట్. సూపర్ బ్రో నిజంగా. మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? లేపాడు సంక్రాంతి మొగుడు వచ్చాడు బాలయ్య. అదే వేడి వేడి పూరి నడనంటే మా నందమూరి ఎక్స్ట్రాల్ చేసింది చాలయ్య. వచ్చాడయ్యా మా బాలయ్య. నేను నిజం చెప్తున్నానండి. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు గానీ దబ్బిడి దిబ్బిడి అనే సాంగ్ వచ్చిన నవ్వుకుందాం. బట్ అంటే అది విక్రమార్కుడు రేంజ్ లో ఉందా? ఆ టైప్ తో పోల్చొచ్చు సినిమాని. అబ్బా సాయిరామ్, ఇంత మంచి బీజం, కూర్చున్న బీజమే, నిల్చున్న బీజం, పడుకున్న బీజం. మీరు సంగీతంలో దిట్ట. కన్నా బాగుంది 100%. అని చెప్తా, అందులో అన్ని బాగుంటాయి కానీ స్టోరీ లేదు. ఇంట్లో అన్ని బాగుంటాయి, స్టోరీ ఇంకా కొత్త అనిపించింది అనమాట. అన్న ఏదైనా సరే, ఏ హీరో ఎంత పెద్ద హీరో అయినా సరే, సినిమా కంటెంట్ బాగుంటే ఎవడో ఆపలేడు దాన్ని. ఏం చెప్పాడు? కరెక్టా కదా? చెప్పనా? కరెక్ట్ అని చెప్పచ్చు కదా. కరెక్ట్ అని చెప్పింది. ఇంకేం టెన్షన్ పడికి వెళ్ళిపో నువ్వు. కానీ ఇదే ప్రస్తుతానికి అయితే లీడ్ లో ఉందన్న. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. గూస్ బాంబ్స్ మూవీ అన్న చాలా బాగా నచ్చింది. కానీ బాబుడి అయితే ఊత కోత ఒక తన్ను అంతా అవతల ఆడతారు భయ్య. బాలయ్య అంటే చాలా చాలా బాగుంది. సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టినందుకు, నువ్వు ఒక మెసేజ్ ఇచ్చినందుకు తొడగొట్టినా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అట్లుంటది మనతోని. అబ్బా మ్యాంగసన్ హౌస్. ఆహా మనతోగేనా వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. నేనైతే ఫస్ట్ సారీ అన్న, కాస్త తాగున్నాను, ఏం అనుకోబాకండి. చెయ్యి షేక్ అవుతుంది. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? డాకు మహారాజ్ అంటే బాలకృష్ణ అన్నా ఏంటమ్మా నీ బాధ? నేను గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు వస్తాయని చెప్పిన. ఏంటా నువ్వు మాట్లాడేది? అవునన్నా అన్న, నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చెప్పిన. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఛాలెంజ్ చేయాలని చెప్పి నా నోట్ల నుంచి ఒక్క మాట జారి నా నెంబర్ చెప్పిన అన్న. అయిపోయాడు. ఇప్పటి వరకు 30,000 ఫోన్స్ చేసిరన్నా. ఇంకో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా. వాట్సాప్ కాల్ చేస్తురన్నా. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. డాకుమారా సినిమా అయితే 1000 కోట్లు ఇప్పటి వరకు బాలయ్య బాబుకి రాలేదు. ఈ సినిమా తర్వాత వస్తాయన్నా. అంటే అన్నావు లేవయ్యా, మళ్ళీ అను. డాకుమారా సినిమా అయితే 1000 కోట్లు ఇప్పటి వరకు బాలయ్య బాబుకి రాలేదు. ఈ సినిమా తర్వాత వస్తాయన్నా. ఏం చెప్పావు? అర్జెంటుగా నీ నోట్లో పంచదార పోయాలి. 10,000 కోట్లనే వస్తాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. డాకు మహారాజ్కి 1,00,000 కోట్లు కూడా వస్తాయి అంతే, కానీ ప్రపంచం మొత్తం ఆడిస్తేనే వస్తాయి. పెట్టావు కదా ఫిట్టింగ్. డాకు మహారాజ్కి 1,00,000 కోట్లు కూడా వస్తాయి అంతే. కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా.